మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ మార్కెట్లో వెండి ధరలు సోమవారం ఊహించిన రీతిలో భారీ ఒడిదుడుకులు లోనయ్యాయి. మార్కెట్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే కేజీ వెండి ధర రికార్డు స్థాయిలో 2,54,000 రూపాయలకు చేరుకుని ఇన్వెస్టర్లకే షాక్ ఇచ్చింది. ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ ఔన్స్ వెండి రేటు తొలిసారిగా $80 మైలురాయిని దాటి ఒక దశలో $83లకు చేరువైంది. ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. తర్వాత 3 గంటల వ్యవధిలోనే వెండి రేటు ఏకంగా 21,000 రూపాయలకు పైగా పతనమై 2,33,000 రూపాయలకు పడిపోయింది. మార్కెట్ చరిత్రలో ఇంత తక్కువ సమయంలో అంత పెద్ద మొత్తంలో ధర తగ్గడం చాలా అరుదైన విషయం అని నిపుణులు అంటున్నారు. వెండి ధరలు తగ్గడానికి మొదటి కారణాన్ని చూస్తే అంతర్జాతీయ స్థాయిలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపునికి వస్తుందన్న ఆశలు చిగురించడం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య శాంతి ఒప్పందం దిశగా సానుకూల చర్చలు జరుగుతున్నాయన్న వార్తలు భౌగోళిక ఆర్థిక అనిశ్చితుల సమయంలో భద్రమైన పెట్టుబడి సాధనంగా పేరున్న విలువైన లోహాలకు డిమాండ్ తగ్గింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో వెండిపై పెట్టుబడి పెట్టే వారి నుంచి డిమాండ్ ఆటోమేటిక్గానే తగ్గిపోయింది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర $80 నుంచి $75 కంటే కిందకి పడిపోయింది. ఇక రెండో ప్రధాన కారణాన్ని చూస్తే ఇన్వెస్టర్లు భారీగా లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం. 2025 ప్రారంభం నుండి వెండి ఏకంగా 180% కంటే ఎక్కువ రాబడినిచ్చింది. నిరుడు డిసెంబర్లో 87,233 రూపాయలు ఉన్న కేజీ వెండి ధర ఈ ఏడాది డిసెంబర్ నాటికి దాదాపు 2.5 లక్షలకు చేరడంతో ఇన్వెస్టర్లను లాభాల బుకింగ్ వైపు ప్రేరేపించింది. అదే సమయంలో సంవత్సరాంతం కూడా కావడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల పోర్ట్ఫోలియోను సర్దుబాటు చేసుకునే దిశగా ఆలోచించారు. దీంతో సోమవారం ఉదయానికి 2,54,000కు చేరడంతో ఇన్వెస్టర్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక్కసారిగా అమ్మకాలకు దిగారు. దీంతో సేల్స్లో ఒత్తిడి పెరిగిపోయింది. దానివల్ల ధర కూడా వేగంగా పతనమైపోయింది. ఇక మూడో కారణాన్ని చూస్తే చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ వెండి ఫ్యూచర్స్ కాంట్రాక్టులపై మార్జిన్ మొత్తాన్ని పెంచడం కూడా మార్కెట్పై ప్రభావం చూపింది. అంటే వెండిలో వ్యాపారాలు చేసే ట్రేడర్లు ఇప్పుడు ఎక్కువ నగదును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మార్జిన్ అవసరాలు $20,000 నుంచి $25,000లకు పెరగడంతో ట్రేడర్లపై ఆర్థిక భారం పెరిగింది. దీంతో అదనపు నగదును చెల్లించలేక చాలామంది ట్రేడర్లు తమ వద్ద ఉన్న వెండి కాంట్రాక్టులను వదిలేశారు. ఇది కూడా ధర పతనానికి మరో ప్రధాన కారణమని చెప్పాలి. మార్కెట్లో ఏదైనా వస్తువు ధర అతి తక్కువ కాలంలో విపరీతంగా పెరిగినప్పుడు దానిని ఓవర్ హీటెడ్ మార్కెట్ అంటారు. వెండి ధర దాని సగటు ధర కంటే చాలా ఎక్కువ స్థాయికి చేరింది. ఇలాంటి సమయాల్లో కరెక్షన్ రావడం మామూలే. ఈ సాంకేతిక కారణాల వల్ల ధరలు మళ్ళీ సాధారణ స్థాయికి చేరుకునే క్రమంలో భారీ పతనం చోటు చేసుకుంది. దీనిని నాలుగో కారణం అని చెప్పాలి. వెండి పతనం వెనుకున్న ఐదో కారణం డాలర్ బలోపేతం కావడం. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ బలోపేతం కావడంతో వెండి ధరలపై ఒత్తిడి పెరిగింది. సాధారణంగా డాలర్ విలువ పెరిగినప్పుడు ఇతర కరెన్సీల వారికి వెండి కొనుగోలు ఒక ఖరీదైన వ్యవహారంగా మారుతుంది. దీనివల్ల ఆటోమేటిక్గా అంతర్జాతీయంగా వెండికి డిమాండ్ తగ్గడంతో ధరలు సహజంగానే తగ్గుతాయి. ఇక ఆరో కారణాన్ని చూస్తే అంతర్జాతీయంగా ప్రస్తుత మార్కెట్లు కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ద్వారా నడుస్తున్నాయి. ఈ క్రమంలో మార్కెట్లో ధర ఒక నిర్దిష్ట స్థాయి కంటే కిందకు పడిపోగానే ఆటోమేటిక్గా అమ్మకాలు జరిగిపోయేలా స్టాప్ లాస్ ఆర్డర్లు పెడతారు. వెండి ధర 21,000కు పడిపోయే క్రమంలో వరుసగా స్టాప్ లాస్ ఆర్డర్లు ట్రిగ్గర్ అవ్వడం వల్ల అమ్మకాల వేగం పెరిగి ధరలు ఊహించిన రీతిలో క్షీణించాయి. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ అంతర్జాతీయ డిమాండ్ సరఫరాపై ఆధారపడి ఉంటుంది. పైగా ఇది డిసెంబర్ నెల. ఇది అంతర్జాతీయంగా క్లోజింగ్ టైం అని చెప్పాలి. అందుకే ఈ టైంలో బ్యాలెన్స్ షీట్లను సమీక్షిస్తారు. దీనివల్ల భారతదేశంలోని చాలామంది విదేశీ పెట్టుబడిదారులు ఇతర మదుపరులు తమ దేశంలో బ్యాలెన్స్ షీట్లను బలంగా చూపించడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో అత్యధిక లాభాల కంటే మెరుగైన లాభాలు చేయాలనే మూడ్లో ఉండటం కూడా భారీగా వెండి విక్రయాలకు దారితీసింది. దీనివల్ల ధర భారీగా పడిపోవడానికి కారణమైంది. వెండి ధరల పతనం వెనుకున్న ఏడో కారణం ఇదే. ఇక ఎనిమిదో కారణాన్ని చూస్తే కీలక లోహాల విషయంలో చైనా అనుసరిస్తున్న వైఖరే అని చెప్పాలి. అమెరికా మొదలు పలు దేశాలతో వాణిజ్య ఉద్రిక్తతలు నెలకొనడంతో కీలకమైన లోహాల ఎగుమతులను నియంత్రించి అంతర్జాతీయ మార్కెట్లో తన శక్తిని చాటుకోవాలని చైనా ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో 2026 నుంచి వెండి ఎగుమతులపై లైసెన్స్ను తప్పనిసరి చేస్తూ చైనా ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సప్లై చైన్ వ్యవస్థలో తీవ్రమైన ఆందోళన నెలకొంది. పైగా ప్రపంచ వెండి సరఫరాలో 60 నుంచి 70% వాటా చైనాదే కావడంతో రాబోయే రోజుల్లో అమెరికాకు చైనా పోటీగా తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటుందనే ఉద్దేశంతోనే ఇన్వెస్టర్లు
భారీగా మంచి ధరకు అమ్ముకోవాలని భావించినట్లు కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. వెండి ధరలు మరింత పడిపోతాయా? అదంత సులువు కాదంటున్నారు నిపుణులు. వెండి అనేది కేవలం ఆభరణాలకే పరిమితం కాదు, ఆధునిక సాంకేతిక రంగాల్లో కీలకమైన లోహం. నిపుణులు చెబుతోంది కూడా ఇదే. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, మెడికల్ పరికరాల తయారీలో వెండికి ఉన్న డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. అధిక విద్యుత్ వాహకత కారణంగా గ్రీన్ ఎనర్జీ రంగంలో వెండికి ప్రత్యామ్నాయం లేదని చెప్పొచ్చు. 2026 జనవరి నుండి వెండి ఎగుమతులపై చైనా విధించబోయే ఆంక్షలు, పారిశ్రామికంగా పెరుగుతున్న డిమాండ్ వల్ల వెండికి రాబోయే రోజుల్లోనూ ఆశించిన మేర కాకుండా కనీస స్థాయిలో గిరాకీ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.